జై తెలంగాణ తెలంగాణ ఉద్యమ వీరులకు ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహాపాదయాత్ర సందర్భంగా ఇప్పటికే 13 కాన్స్టిట్యున్సీలలో ఉద్యమకారులు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో 27 నాడు తెలంగాణ స్తూపం అమరవీరుల స్తూపం కరీంనగర్లో స్టార్ట్ అయ్యి 28 నాడు వేములవాడ రాజరాజేశ్వర సన్నిధిలో ఈ యాత్ర ముగిస్తుంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు విస్తృతంగా పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం కొరకు ఆ రోజు విద్యార్థులైతే వారి జీవితాన్ని ఎందుకంటే ప్రాణంగా పెట్టి వాళ్ళ చదువులను పక్కన పెట్టి ఆంధ్ర పాలకులు 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏ విధంగా గోసపడుతున్నామో సబ్బండ వర్గాలను ఐక్యత చేసిన లోపల విద్యార్థులకు మరవలేనిది పాత్ర. అట్లాంటి సంఘటనల తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరి సబ్బండ వర్గాల ప్రజలతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. కానీ మరి ఎవరికి తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా 10 సంవత్సరాలు పాలించిన ఆ రోజు టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఓన్లీ ప్రకటన మాత్రమే తెలంగాణ ఉద్యమకారులను మేము పాదాలు గడుపుతామన్న కేసీఆర్ గారు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది. తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా ఉండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఉద్యమకారులు కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ అదేవిధంగా బీజేపీని కానీ మా మేనిఫెస్టోలో పడ్డ మొన్న జరిగిన ఎలక్షన్లలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం అన్నది ఉద్యమకారులు కోరడం జరిగింది మా ఉద్యమం తరఫున. కానీ ఒకటే ఉద్యమకారుల తరఫున మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తించడానికి కొన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చిన విధంగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమకారులంగా అంత ఐక్యత ఉండి హామీలు ఏవైతే హామీలు ఉన్నాయో హామీల అమలు కొరకు మాత్రమే విజయ సంకల్ప యాత్ర. ఎందుకంటే తల్లి అయినా కూడా ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టమని అడిగితే మాత్రమే తల్లి అయినా అన్నం పెడతారు తప్ప ఏది కూడా పెట్టదు. ఎందుకంటే ఉద్యమకారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా ఎందుకంటే కరీంనగర్లో జరిగే 27 నాడు జరిగే మన మా పాదయాత్రకు విధిగా ఎందుకంటే మనం అందరం కూడా ఉద్యమకారులు ఎవరినో పిలవాలని కాకుండా సంకల్పంతో జరిగే యాత్ర కాబట్టి స్వచ్ఛందంగా మీరు అందరూ రావాల్సిందిగా ఈ ప్రెస్ ద్వారా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన ఉద్యమం ఆ రోజు మనం తెలంగాణ కొరకు సాధించినాం. ఈ రోజు మనం ఏం చేయాలి అంటే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అది మనందరం కూడా సంకల్పంగా దాన్ని మనం సాధించుకోవాలంటే మనందరం కూడా విధిగా ఎన్ని పనులున్నా కూడా 27 నాడు జరిగేది తప్పకుండా కూడా మనందరం కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ మరియు రవాణా శాఖ మంత్రి గారు ఆ రోజు మన తెలంగాణ మనకు ఫోరం తరఫున సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీ తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి దానికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా. మీ సమస్యలన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలు సాధ్యమైనంత వరకు తప్పకుండా కూడా నేను కృషి చేస్తానని అన్నారంటే ఇదందరి కూడా తెలంగాణ ఉద్యమం 6 సంవత్సరాల నుంచి ఉద్యమ పూర్వం నుంచి నడుతుంది కాబట్టి ఇది ఒక విజయంగా కూడా మనం భావించవలసి ఉంటుంది. మిత్రులారా ఒకటే మనం గతంలో కొన్ని సందర్భాల ఎందుకంటే ఆ రోజు జరిగిన ఉద్యమములలో
ముఖ్యంగా కూడా సబ్బండ వర్గాలు పాల్గొన్నప్పటికీ కూడా విద్యార్థుల జీవితం, ఎందుకంటే ఆ రోజు కేసులు కనుక అయినట్టయితే వారి రానున్న రోజులలో ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇతర వర్గాలను కనుక ఉన్నట్టయితే కేసులు అయినట్టయితే తిరగలేరు, వాళ్ళకు ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముఖ్యంగా మేము ఆ రోజు మేము ఎవరమైతే మండల్ లెవెల్లో లీడ్ చేస్తున్నామో, జిల్లా లెవెల్లో లీడ్ చేస్తున్నామో అందరి మీద కొందరి మీద మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది, కొందరు మాత్రమే జైళ్ళలో పోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే మొత్తం కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో, ఎందుకంటే రైలు రోకో కావచ్చు, లేకుంటే బస్సు సందర్భంగా కావచ్చు, ఇతర ఏ కార్యక్రమాలైనా కూడా మనందరం కూడా పాల్గొన్నారో వాళ్ళందరూ గుర్తించడానికి మాత్రం తప్పకుండా ఒక కమిటీ వేసినట్టయితే తెలంగాణ ఉద్యమకారులు కొందరు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కనుక కమిటీ ఉన్నట్టయితే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని గుర్తించినప్పుడే ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు కానీ, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు, వాళ్ళకు ఏం కోరుతలేము మేము. ఎందుకంటే ఫస్ట్గా వాళ్ళని గుర్తించి ఒక కమిటీ వేసినట్టయితే వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. ఐడెంటిటీ కార్డు ద్వారా రానున్న రోజులలో మా ఫ్యూచర్, ఎందుకంటే భావి తరాలకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మనకు భావితరాలకు, ఎందుకంటే మన చిన్న పిల్లలకు కావచ్చు, రేపున్న ఇంకా భావితరాలకు మనకు పిల్లలకు కానీ తెలియాలంటే, అరే మా తాతకి ఇట్లా పాల్గొన్నాడు, మా బాబుకి ఇట్లా పాల్గొన్నాడు, మా తమ్ముడికి ఇట్లా పాల్గొన్నాడు, మా అన్నకి ఇట్లా పాల్గొన్నాడు, ఈ చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన. కాబట్టి తప్పకుండా కంటేసి మాకు మిగతా ఏవైతే ఉన్నాయో మాకు మేనిఫెస్టోలో పెట్టింది 250 గజాలు కావచ్చు, లేకుంటే నెలకు 25,000 పింఛన్ కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యమకారులకు ఒకటే విజ్ఞప్తి, మీరందరూ మాత్రం మనకు అదేవిధంగా ఇంకొకటి ఈ ప్రెస్ ద్వారా ఇంకొకటి కూడా విన్నపం చేస్తున్నాం మేము. ఎందుకంటే ఆ రోజు పూర్తి స్థాయిలో ప్రపంచానికే మనకు ఇతర రాష్ట్రాలకు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, ఇతర దేశాలకు కూడా తెలియపరిచింది మాత్రం పత్రిక విలేకరులే. ఎందుకంటే వాళ్ళు కూడా కొందరికి ఇప్పటి వరకు కూడా మనకు సంబంధించిన ఇళ్ళే కావచ్చు, లేకుంటే స్థలాలే కావచ్చు, ఇళ్ళ స్థలాలే కావచ్చు, వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాన్ని నిమగ్నమయ్యారు. కాబట్టి వాళ్ళు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ ఉద్యమకారుల తరఫున వాళ్ళకు కూడా మా దాన్ని ఒక సభ్యునిగా తీసుకొని వాళ్ళు కూడా మాకు కూడా తప్పకుండా కూడా వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలాలు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించింది కూడా ఇవ్వాలని కూడా మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి 27 నాడు జరిగే ప్రతి కార్యక్రమానికి తప్పకుండా రండి. అదేవిధంగా 24 నాడు గౌరవనీయులైన మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి ఆధ్వర్యంలో మనకు మహా పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది. కాబట్టి ఇదే పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము సెల్లులలో కూడా పెడతాం, వాట్సాప్లలో కూడా పెడతాం, మెసేజ్ కూడా పంపుతాం. తప్పకుండా ఆ రోజు మాత్రం విధిగా, ఎందుకంటే మనం ఒక వ్యాప్తంగా అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రతి ఉద్యమకారుడు కూడా ప్రణవ్ బాబు గారి ద్వారా జరిగే కార్యక్రమాన్ని 24 జరిగే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా మీరందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరుల మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో 27, 28 తారీఖున చేపట్టినటువంటి మహాపాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మన నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి, చిరకాల కోరిక అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడింది తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద, అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి గత ప్రభుత్వం ఎందుకో ఉద్యమకారులను కావచ్చు, అమరవీరులను కావచ్చు గుర్తించడంలో, గౌరవం ఇవ్వడంలో ఎందుకో దారుణమైనటువంటి నిర్లక్ష్యం చేసింది. ఒక ఉద్యమ నాయకునిగా ఉండి, ఒక ఉద్యమ పార్టీగా ఉండి టీఆర్ఎస్ పార్టీ ఎందుకో, కేసీఆర్ గారు ఎందుకో ఉద్యమకారులను పక్క పెట్టడం జరిగింది, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ రోజున్నటువంటి ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఉద్యమకారులను ఆ పార్టీ గెలుపు కోసం, ఆ పార్టీ
అభివృద్ధి కోసం మరి పెట్టుకున్నటువంటి ఆ పార్టీకి ఆయుపట్టుగా భావించేటువంటి 6 గ్యారంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేర్చిందంటే మరి తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత గౌరవం ఉందో, ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా మరి ఉద్యమకారులకు 6 గ్యారెంటీలో చేర్చినటువంటి 250 గజాలతో పాటు మరి న్యాయమైన డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టింది. పెన్షన్ కావచ్చు, మరి ఒక సంక్షేమ బోర్డు కావచ్చు, ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, మరి అవి న్యాయమైన డిమాండ్లు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 6 గ్యారెంటీలో పెట్టినటువంటి సందర్భంగా మరి ఉద్యమకారుల పక్షం మరి ఉద్యమకారులకు ఉన్నది, అది వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి గుర్తు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కరీంనగర్ వేదికగా అమరవీరుల స్తూపం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వద్దకు మరి పాదయాత్రగా, మహాపాదయాత్రగా ఉద్యమకారులంతా కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఆనాడు ఎంతైతే బాధ్యతగా అకుంఠిత దీక్షతో మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో, ఇంటికొకలం కదిలి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో, మరి ఈ మహాపాదయాత్ర కూడా ఇంటికొకలం ఇక్కడ నుంచి కదిలిపోయి మరి యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరి ఆ మహా కార్యక్రమాన్ని ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాను, ఇవాళ మన ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళి ఈ గొప్ప కార్యక్రమాన్ని, మహా కార్యక్రమాన్ని, మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల పాత్ర మరువలేనిది. అది తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారులు చేసిన ఉద్యమ ఫలితమే, అమరుల ప్రాణ ఫలితమే తెలంగాణ ఈరోజు వచ్చిన ప్రత్యేక రాష్ట్రం. తదనంతరం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఉద్యమకారులు తన సమయాన్ని, తన ఆర్థిక వనరులను కాదనుకొని, కుటుంబాలను కాదనుకొని ఉద్యమాలు చేసి తర్వాత రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం పట్టించుకోలేదు. తదనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై పోరాటాలు చేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు కానీ, అదేవిధంగా 25,000 పెన్షన్ కానీ మేనిఫెస్టోలో పెట్టడానికై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గట్టిగా పనిచేసి వెంటాడి మేము మేనిఫెస్టోలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తదనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన దరఖాస్తులో కూడా మాకు 6 గ్యారంటీలో ఒక గ్యారంటీగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా అవకాశం కలిగింది. అదేవిధంగా ఉద్యమకారులకు సముచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ హామీ అయితే తొందరగా మాకు నెరవేరాలని, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆత్మగౌరవం అంటే ఈ స్థలం కానీ, ఈ పెన్షన్ కానీ, దానికి కృతజ్ఞతగా మేము ఈ నెల 27వ తారీఖు 28వ తారీఖున మహాపాదయాత్ర కరీంనగర్ అమరవీరుల స్తూపం నుండి వేములవాడ శివాలయం, మహాదేవుని శివాలయం వరకు మహాపాదయాత్ర, సంకల్పయాత్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ మేము పెట్టబోతున్నాము. అదేవిధంగా మా హామీలు తొందరగా నెరవేరాలని ఆ దేవునికి మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఈ మహాపాదయాత్రను విజయవంతం చేయడానికి హుజురాబాద్ నియోజకవర్గ ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహా సంకల్ప పాదయాత్ర విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది.